హలో వెల్కమ్ టు మై ఛానల్ శంకర్ స్క్వేర్. నా పేరు శంకర్. ఈ ఇయర్లో నేను చూసిన బెస్ట్ హారర్ మూవీలో నెంబర్ 1 ప్లేస్ ఏది దేనికి ఇస్తానంటే కనుక సిన్నర్స్. ఎందుకు ఈ మూవీని నేను బెస్ట్ హారర్ మూవీ అని చెప్తున్నాను అంటే కనుక ఈ ఇయర్లో ఇది మోస్ట్ క్రిపియస్ట్ మూవీ కాదు, మోస్ట్ డిస్టర్బింగ్ మూవీ కాదు, అండ్ జంప్ స్కేర్స్ ఉన్న సినిమా కూడా లాంటిది కాదు. ఒకవేళ మీరు కనుక ఈ మూవీ ఆల్రెడీ చూస్తుంటే కనుక మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఒకసారి కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ మూవీలో ఒక ఎమోషన్ ఉంటుంది, రైట్? ఒక ఫ్యామిలీ, బ్రదర్, ఆ వరల్డ్ బిల్డింగ్, రైట్? అండ్ క్యారెక్టర్స్ మధ్యలో ఉన్న ఒక కనెక్షన్, క్యారెక్టర్స్కి మధ్యలో ఉన్న ఒక ఎమోషన్ని బిల్డప్ చేయడం మూవీలో, రైట్, ఉంటుందన్నమాట. మీరు సినిమా మూవీస్ చూస్తే కనుక ఫస్ట్ హాఫ్ అన్ అవర్ 40 minutes అసలు మీకు హారర్ మూవీలా కనిపించదు. ఆ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ కూడా అసలు ఎలాంటి వ్యాంపైర్ కానీ కొన్ని హారర్ ఎలిమెంట్స్ అయినా ఇందులో రావు. ఈ హాఫ్ అన్ అవర్ ఏం జరుగుతుంది మూవీలో అంటే కనుక క్యారెక్టర్ బిల్డింగ్, ఆ హీరోస్ మధ్యలో ఇద్దరు బ్రదర్స్ మధ్యలో ఉన్న క్యారెక్టర్, వాళ్ళ ఎమోషన్, రైట్? అండ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ మధ్యలో వాళ్ళ బాండింగ్, రైట్? ఒక్కొక్క క్యారెక్టర్ ఎంటర్ అవుతూ ఉంటుంది మూవీలో. లైక్ సపోజ్ హీరో క్యారెక్టర్స్ ఎంటర్ అవుతుంది, వాళ్ళు ఎందుకు టాప్ గ్యాంగ్స్టర్స్ ఈ మూవీలో, రైట్? వాళ్ళు ఎందుకు రిచ్ అనేది వాళ్ళకు ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉంటుంది. హీరోయిన్ ఎంటర్ అవుతుంది, ఇంకా సైడ్ క్యారెక్టర్స్ చాలా ఉంటాయి మూవీలో, వాళ్ళు కూడా ఒక్కొక్కరుగా ఎంటర్ అవుతుంటారు. ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక స్టోరీ ఉంటుంది మూవీలో. సో ఈ మూవీ మీరు చూస్తుంటే ఫస్ట్ హాఫ్ అన్ అవర్ మీకు స్టోరీ బిల్డప్ అవుతూ ఉంటుంది. మేబీ ఒక 10-15 minutes మీకు స్టార్టింగ్ కొద్దిగా బోర్ అనిపించవచ్చు. స్టోరీ ఎంజాయ్ చేసే వాళ్ళు ఖచ్చితంగా మూవీ ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ స్టోరీ బిల్డప్ అవుతున్న కొద్దీ వాళ్ళ మధ్యలో ఉన్న ఎమోషన్ బాండింగ్ బిల్డప్ అవుతున్న కొద్దీ ఒక రకమైన భయం పుట్టుకొస్తూ ఉంటుంది అనమాట. అది నేను మీకు స్పాయిలర్ అని చెప్పాను, ఎందుకంటే నేను స్పాయిలర్స్ కూడా బదలుచుకోలేదు మూవీలో, ఖచ్చితంగా మీరే ఎక్స్పీరియన్స్ చేయాలి. కానీ ఈ మూవీ ఆ బాండింగ్ చూపిస్తున్న కొద్దీ వాళ్ళందరూ ఒక ప్లేస్లో గ్యాదర్ అవుతూ ఉంటారు మెల్లిమెల్లిగా. సో ఏం జరగబోతుంది అంటే మనకి తెలిసిపోతున్నట్టు, వీళ్ళందరూ గ్యాదర్ అవుతున్నారు, ఇక్కడ మ్యాటర్ జరుగుతాయని చెప్పేసి అంటే జరుగుతుంది. కాకపోతే ఆ ఒక టెన్షన్, అది బిల్డప్ అనేది చాలా బాగుంటుంది కదా. ఫస్ట్ బెస్టింగ్ వచ్చేసి మైకేల్ బి జార్డన్. ఈ యాక్టర్ వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్ మ్యాన్. మీరు మార్వెల్లో బ్లాక్ ప్యాంథర్ మూవీలో విలన్ క్యారెక్టర్ చేసిన యాక్టర్ అన్నమాట, ఓకేనా? రాకీ మూవీలో ఉంటాడు. సో హీఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్. మైకేల్ బి జార్డన్ ఇద్దరు ట్విన్స్ లాగా క్యారెక్టర్ ఉంటుంది ఇద్దరిది. యాక్టింగ్ మాత్రం ఇద్దరు ఎరగదీశారు, ఓకే? అండ్ వాళ్ళ మధ్యలో ఎమోషన్స్, ఆ ఒక క్యారెక్టరైజేషన్, యాటిట్యూడ్, డైలాగ్ డెలివరీ, రైట్, చాలా బాగుంటుంది. సెకండ్ బెస్ట్ థింగ్ అంటే కనుక విలన్కి ఉన్న థీమ్ సాంగ్. మన తెలుగు సినిమాలో హీరోస్కి ఒక సాంగ్ ఉంటుంది కదా, అలాగే ఇందులో కూడా వ్యాంపర్స్కి ఒక సాంగ్ ఉంటుంది. నేనైతే లిటరల్లీ ఎగరేసాను ఆ సాంగ్ చూస్తుంటే. ఆ వైబ్ వస్తుంది ఆ సాంగ్, ఎలా అంటే బిల్డప్ అవుతుంటుంది సాంగ్ అనేది. రాకీ రోడ్ టు డబ్లిన్ అని చెప్పేసి సాంగ్ ఇది. నేను ఇది ఎప్పుడు విన్నానంటే చాలా చిన్నప్పుడే విన్నాను ఈ సాంగ్, మళ్ళీ ఇందులో పెట్టారు. సో ఐ గాట్ వెరీ మచ్ ఎక్సైటెడ్ ఈ సాంగ్ రాగానే థియేటర్లో. సో బాగుంటుంది చూడండి, కంప్లీట్ సాంగ్, ఏదో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కాదు, కంప్లీట్ సాంగ్ ఉంటుంది, వినండి. వాళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అని బాగుంటుంది మూవీలో. ఈ సాంగ్లో వ్యాంపర్స్ దయ్యాలన్నట్టు ఉంటుంది చూడండి. థర్డ్ బెస్ట్ థింగ్ వచ్చేసి బ్లాక్ అండ్ వైట్, అంటే బ్లాక్ పీపుల్ వైట్ పీపుల్ మధ్యలో ఉన్న ఆ ఒక తేడాని ఈ మూవీలో, అంటే ఆ కల్చరల్, ఆ రేసిజంని ఈ మూవీలో చాలా క్లియర్గా చూపించారు, ఓకే? అంటే ఆ టైంలో ఇది ఒక రెట్రో మూవీ అనమాట, అంటే ఓల్డ్ మూవీ అనమాట. అంటే ఒక 1960s 1970s జరుగుతున్న స్టోరీ అనమాట, అలాంటి ఇయర్లో జరుగుతున్న స్టోరీ. సో ఆ టైంలో బ్లాక్ అండ్ వైట్ కమ్యూనిటీస్ మధ్యలో ఉన్న డిఫరెన్సెస్, రైట్? ఆ కమ్యూనిటీస్ మధ్యలో ఉన్న పోలరైజేషన్ అండ్ వరల్డ్ బిల్డింగ్, రేసిజం, రైట్, హిస్టరీ, కల్చర్ అని చూపిస్తుంది. అండ్ ఈ మూవీలో వన్ ఆఫ్ ది లెజెండరీ సింగర్ కూడా ఉంటారు. ఆయన ఎవరు మీరు మూవీ చూడాలి, మీకు అప్పుడే అర్థమవుతుంది, పేరు చెప్పదలుచుకోలేదు. వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ అండ్ లెజెండరీ హిప్ హాప్ అండ్ బ్లూస్ సాంగ్ పర్ఫార్మర్ అన్నట్టు, మ్యూజిక్ పర్ఫార్మర్. మీరు బ్లూస్ మ్యూజిక్ కానీ హిప్ హాప్ మ్యూజిక్ కానీ వినే వాళ్ళైతే కనుక ఖచ్చితంగా ఆయన మీకు తెలిసి ఉంటుంది, ఇందులో ఉంటాడు. అంటే ఇది ఒక క్యామియో కాదు, క్యామియోనే, కాకపోతే ఈ మూవీలోనే అతని క్యారెక్టర్ ఉంటుంది అనమాట. ఆ లెజెండరీ సింగర్ క్యారెక్టర్ మూవీలో ఉంటుంది. అండ్ హీస్ ద సెంటర్ ఆఫ్ ద మూవీ. ఆ మూవీ మీరు చూడండి, చెప్తున్నాం కదా, ఎంజాయ్ చేస్తారు మూవీ చూస్తే. అండ్ ఈ మూవీ ఇంత హిట్ కానీ ఇంకో రీజన్ ఏంటంటే కనుక క్లైమాక్స్. జనరల్గా ఏ హారర్ మూవీలో కానీ సినిమా క్లైమాక్స్ అని ఉంటుంది, దయ్యాలను చంపేస్తారు, లేకపోతే దయ్యం ఇంకా బతిక ఉంటుంది, ఒక పోస్ట్ క్రెడిట్ సీన్ ఇచ్చేస్తారు, ఆ క్రెడిట్ సీన్లో దయ్యం ఇంకా ఉందని చెప్పేసి చూపిస్తారు. ఇలాంటి సోది చెత్త చూసి మనకి రిపీట్ అవుతూనే ఉంది హాలీవుడ్ సినిమాస్లో కానీ, మన తెలుగు సినిమాలో ఎక్కడైనా కానీ, రైట్? ఈ సినిమాలో ఎలా ఉంటుందంటే ఎండింగ్ బాగుంటుంది. అంటే నేను స్పాయిల్ చేయను, కాకపోతే సాటిస్ఫాక్షన్ ఎండింగ్. అంటే ఒక భయానకంగా ఎండింగ్ చేయరు ఈ మూవీలో. చెప్పాం కదా, ఈ హారర్ మూవీ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ది బ్రదర్హుడ్ అండ్ ఫ్యామిలీ అండ్ ఎమోషన్స్ అండ్ హారర్ అన్నీ ఉంటాయి అన్నమాట ఎలిమెంట్స్ ఇందులో. సో మూవీ ఎండింగ్ కూడా ఒక బ్రదర్స్ మధ్యలో ఉన్న బాండింగ్,
రైట్, ఒక ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఉన్న బాండింగ్ని హైలైట్ చేస్తూ మూవీని ఎండ్ చేస్తారు. సో ఈ మూవీ చెప్తున్నాం కదా, ఎండ్ అయిపోయాక మీరందరూ ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు, ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నేను చెప్తున్నాను, ఎవరైతే మంచి స్టోరీస్ ఇష్టపడి అండ్ జస్ట్ ఏదో హారర్ మూవీ అంటే జంప్ స్కేరే ఉండాలి, ఒక స్క్రీపే ఉండాలి, లేకపోతే డిస్టర్బింగ్ సీన్స్ ఉండాలి, ఇలాంటి అయితే సూపర్ మూవీగా మిగతా స్టోరీస్గా అంటే అలాంటి వాళ్ళ కోసం ఈ మూవీ కాదు. హారర్ మూవీలో కూడా మంచి స్టోరీ, మంచి బాండింగ్, కల్చర్ అండ్ ఎమోషన్ బిల్డింగ్ అండ్ ఏమంటారు ఒక హైప్ టెన్షన్ బిల్డింగ్, అలాంటి మూవీస్ ఇష్టపడే వాళ్ళకి, స్క్రీన్ ప్లే ఇలాంటి మూవీస్ ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ చాలా బాగా నచ్చుతుంది. నేను చెప్పింది కరెక్టేనా లేకపోతే ఇక్కడ నేను పాయింట్స్ మిస్ చేశానా ఒకసారి మీరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి గైస్. సో నా రివ్యూ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. జై హింద్.